పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి 7 సంవత్సరాలుగా విద్యార్థులను ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్థానిక శాసనసభ్యుల చేతి మీదుగా 9 లక్షల నగదు పంపిణీ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. మీ అందరికీ కూడా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ది. సభకు నమస్కారం. పటాన్చెరు సేవలు చేశాను దానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే నేను చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో చదువుతున్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో స్టడీ మెటీరియల్, డిక్షనరీ, 10,000 మంది 10వ తరగతి నుంచి డిగ్రీ చదివేటువంటి విద్యార్థులంతా విషయాన్ని ఉంటుంది. వేషధారణ, ఆచార అన్ని పాత్రలు ఉన్నప్పటికీ వారందరూ 8,000 మంది 10వ తరగతి విద్యార్థులు కల్పించేటువంటి ఘనత కూడా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన చదువుతున్నటువంటి విద్యార్థులు సభాధ్యక్షులు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారికి, ఎస్పీ సంగారెడ్డి శ్రీ పరితోష్ పంకజ్ గారికి, డిఓ గారికి, డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ, వేదిక మీదున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, అనేక మెరిటోరియస్ స్టూడెంట్స్, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక మంచి కార్యక్రమం మనము గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో చేసుకుంటున్నాం. నిన్న ఎమ్మెల్యే గారు కాల్ చేసి మా నియోజకవర్గంలో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ కూడా 9 లక్షల నగదు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, మీరు తప్పకుండా రావాలి, మా చిన్నారులను మీరు వచ్చి ఎంకరేజ్ చేయాలి అని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. శాసనసభ్యులు వారి నియోజకవర్గంలో ఉన్న విద్యాశాఖకు ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో ఆదర్శవంతం. 7 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. దాంతోపాటు 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేషన్ సెషన్స్ ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సిన ఎగ్జామ్ మెటీరియల్ అందిస్తూ బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్కి, టీచర్స్ని ఫెలిసిటేట్ చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు పటాన్చెరు నియోజకవర్గంలో చేస్తున్నారు. సో వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అలానే నేను 10th క్లాస్ పరీక్షల్లో ప్రతిభ చాటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ స్కూల్స్లో సాధించి నేను బహుమతి అందుకుంటున్న విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్లో అడుగు పెడుతున్నారు. అంటే మీ అందరూ కూడా ఆల్రెడీ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు మీరు డిసైడ్ చేసి ఉన్నారు. అంటే మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, ఇంజనీర్ ఒకటే రీజన్ ఉంది, ఎడ్యుకేషన్. సో నాకే ఎమ్మెల్యే గారు కాల్ చేశారు నిన్న, మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఇక్కడ పటాన్చెరు. అది మన మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారు వాళ్ళకి అందరికీ ఇది సన్మానం ఇస్తున్నాము. So then only I confirmed my presence. I told 100% I will be there because the noble cause is education. So ఎందుకు నేను చెప్తున్నాను, because all bright mind of Patancheru constituency are sitting here in this room, in all private school, all government school, first, second, third ఎవరు వచ్చారు అందరు ఇక్కడే కూర్చుంటున్నారు. So we all are here because we achieved something either at the school level or at other level. So first of all, I congratulate MLA Garu to provide you so much assistance during your school time, during your education, and the program kuda pettadaniki na taraf nunchi hardik shubhakankshalu. Also, I congratulate all the students who are sitting here and who have secured first, second, third rank in his school or hostel, either in government school or private school. So again, I congratulate them. I want to share something. ఇప్పుడు వరకు నాకు ఎడ్యుకేషన్ కూడా గ్రాడ్యుయేషన్ వరకు మొత్తం గవర్నమెంట్ స్కూల్లో అయింది. మై 10th class, 12th class, even graduation.
that also happened in government institution. And then my training in National Police Academy అది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో టిల్ నౌ నాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి ఇప్పుడు ఇంటరాక్షన్ లేదు. బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఇది గవర్నమెంట్ మంచిగా ఉంది, ప్రైవేట్ మంచిగా ఉంది. ఆల్ ఆర్ ప్రొవైడింగ్ ద సేమ్ థింగ్, దట్ ఈస్ ఎడ్యుకేషన్, అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ వెరీ పర్ఫెక్ట్లీ. సో ఫ్రమ్ హియర్ ఐ విల్ గివ్ యు అ మెసేజ్ లైక్ హియర్ వి కార్యక్రమంలో మీరు మంచి బుద్ధిమంతులుగా చదువుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మన మధ్యలో ఉన్న వారు ఒక కలెక్టర్ గారు, నేను అనుకుంటే ఆమె వ్యవసాయ కుటుంబం మీద కుటుంబంలో పట్టిన వ్యక్తి ఉండొచ్చు. ఒక ఎస్పీ గారు, ఆయన ఇంకా నేను మన ఆఫీస్ పోతే మ్యాజిక్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, మేము ఇంకా బీద కుటుంబంలో ఉంటామని చెప్పడం జరిగింది నాకు. మన మధ్యలో డాక్టర్ సురేష్ రెడ్డి, బీద కుటుంబంలో పెట్టిన ఒక డాక్టర్ అయితే ఆయన డాక్టర్. మన కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు ఒక డాక్టర్ గారు లేచి పరిచయం చేసుకో. బీద కుటుంబం ప్రభుత్వ పాఠశాల చదువుకున్న డాక్టర్. మన మధ్యలో నియోజకవర్గ స్థాయి 10వ తరగతి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో పాస్ అయిన పిల్లలకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. మీరందరూ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ, వారి పేరెంట్స్కి, అలాగే ముఖ్యంగా మీ పాఠశాలలో 10th క్లాస్ స్టూడెంట్కి కష్టపడి చదివించి మొత్తం 98% మన కాన్స్టిట్యూన్సీలో రిజల్ట్ రావడం జరిగింది. ఓవరాల్గా కంప్లీట్గా మీరందరూ ఆ విధంగా లేట్ అవర్స్ టీచింగ్ చేయించి వారికి మంచి ర్యాంకులో పాస్ చేసిన టీచర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా ముఖ్యంగా మనకు సైకాలజిస్టు శ్రీనివాస్ గారు, మనం మోటివేట్ చేయడానికి వచ్చినటువంటి ఒక శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే ఎగ్జామ్ రాసిన మొదలు ఇంకా ఎగ్జామ్ మెటీరియల్ ప్యాడ్స్ కానీ, కోచ్లు కానీ, పెన్స్ కానీ వారికి 9,700 మందికి అందించడం జరిగింది. మన నియోజకవర్గంలో ప్రభుత్వము, ప్రైవేటు హాస్టల్ పిల్లలందరికీ అందియాలన్న ఆలోచనతో అంత మన ప్రాంతంలో కార్మికుల పిల్లలు, ఇండస్ట్రీస్లో పనిచేసే పిల్లలు, ఒక మినీ భారతదేశం వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వారి పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు. వారికి కొద్దిగా గొప్ప ప్రోత్సహించి అంజన్న మాజీ కార్పొరేటర్ వేదికపై రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆ విధంగా ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి ఒక 5-6 సంవత్సరాల సంది ఈ ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మీరు చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు ఈ ప్రాంతానికి కాకుండా, మన రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి